సింగనగర్ ప్రాంతంలో వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్ళీ క్రమంగా పెరుగుతుందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. నిన్న సాయంత్రానికి ఇప్పటికి పోలిస్తే ఒక అడుగు మేర వరద ఉధృతి పెరిగిందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు. సాయంత్రానికి బాగా తగ్గింది వాటరు. మళ్ళా తెల్లారేపటికి మేము నిద్రలేసేటప్పటికి ఫుల్గా ఉంది. కరెంట్ లేదు పొద్దున్నుంచి. మళ్ళీ డ్రింకింగ్ వాటరు అన్నీ మట్టికి ఆహార పదార్థాలు అన్నీ టయానికి అందిస్తున్నారు. ప్రభుత్వం మట్టికి వాళ్ళ పడే బాధ మాకన్నా ఎక్కువ ఉంది. వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఏం కావాలి, ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని వచ్చి అడుగుతున్నారు. మెడికల్ క్యాంప్ వాళ్ళు వచ్చి మందులు ఇచ్చి వెళ్తున్నారు. టిఫిన్స్ కానీ అన్నీ వస్తున్నాయి. వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, ఏ టు జెడ్ అన్ని టైంకి అయితే వస్తున్నాయన్న, ఇబ్బంది లేదు. కాకపోతే లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఇంద్రనాయక్ నగర్లో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వరకు టైంకి వస్తుంది. అటువైపు వచ్చేప్పుడు లోతట్టు ప్రాంతం, అది బాగా లో ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అటువైపు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. చిన్న పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు పవర్ సప్లై లేదు కదన్న. నైట్ తెల్లారగట్ట 4 నుంచి పవర్ సప్లై ఆపేశారు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల ప్యాకెట్లు మళ్ళీ పాలు కూడా ఇరిగిపోతూ ఉంటుంది కదా, దాన్ని